ఎల్లప్పుడూ జీవించే జీవితం ఇస్తాడు. ఇక్కడ ఆయుష్కాలం ఒకటే కాదు, పరలోకంలో కూడా ఇస్తాడు. కానీ నీకు దేవుడు నిన్ను ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోవాలనుకున్నట్లయితే ఆయన చేతిలో ఉంది. 12వ అధ్యాయంలో లోకసువార్తలో, నా ప్రాణమా తినుము త్రాగు సుఖించము సంతోషించము అన్నాడు తప్ప దేవుని గురించి ఆలోచించు, పేదవాళ్ళ గురించి ఆలోచించనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం. కాబట్టి మనకు దీర్ఘాయుష్ కావాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుందాం ప్రియులారా. మొదటి పాయింట్ మర్చిపోకండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక. ఎవరిని పడితే ఇష్టానుసారం ఎవరైనా తిట్టినా మీరు తిట్టకుండా వచ్చేయండి. అది తిట్టినోడి దీర్ఘాయుషిపోతుంది తప్ప నీకు బెనిఫిటే, యువర్ ఆయుష్కాలం ఉంటుంది. ఎవరిని ప్రతిగా తిట్టకండి, కపటమైన మాటలు మాట్లాడకండి. దేవుడు చూస్తున్నాడు, పైన ఆకాశం మందు ఉన్నాడు ఆయన. నీ హృదయ ఆలోచనలు చూస్తాడైనా, నీ హృదయంలో ఉన్నటువంటి కపటపు మనస్తత్వాన్ని చూస్తాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఎలా ఉంటున్నావు అనేది నువ్వు జాగ్రత్తగా ఉంటుంది. ఏమండి, కీడు చేయటం మాని మేలు చేయండి. ఎవరైనా కీడు చేసి ప్రాక్టీస్ చేస్తాడనుకోండి, వాడికి మేలు చేయాలని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే ఆపాలి. భర్త తిడుతున్నప్పుడు ఎలాగైతే ఆపిందో అలాగే అది ఆపాలి. అందుకని తెల్లవాళ్ళు తిట్టరా అని చచ్చిపోయేటట్టుగా చేయకూడదు, కీడు చేయకూడదు. మనం మేలు చేయాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడండి. ఎక్కడ శాంతి, సమాధానం కోసం